సముద్రంలో డ్రాగన్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. భారత పొరుగు దేశాలను అడ్డాగా మార్చుకొని చైనా రెచ్చిపోతోంది. సరిహద్దుల్లో పరిస్థితులు ఎలా ఉన్నా నడి సముద్రంలో ఏదో ఒక రోజు చైనాని ఢీకొట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ నౌకాదళంలో అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న చైనాను మన నేవీ ఎంతవరకు ఎదుర్కోగలదు అన్నదే అసలు ప్రశ్న. ముఖ్యంగా అత్యాధునిక సబ్మెరైన్లు ఉన్న చైనాను ఢీకొట్టడం అంత ఈజీ కాదు. కానీ అదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. రక్షణ రంగంలో భారత్ను తిరుగులేని స్థానంలో నిలబెట్టిన మిత్రదేశం రష్యా నావికా దళాన్ని పవర్ఫుల్గా మారుస్తానంటూ ముందుకొచ్చింది. సముద్ర గర్భంలో శత్రువుల అంతు చూసే 3 కిలో క్లాస్ సబ్మెరైన్లను భారత్కు అందివ్వబోతోంది. అంతేకాదు, న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ను లీజుకిచ్చేందుకు ముందుకొచ్చారు. ఇంతకు భారత్ రష్యా మధ్య జరిగిన బిగ్ డీల్ ఏంటి? డ్రాగన్ను ఎదుర్కోవడానికి కిలో క్లాస్ సబ్మెరైన్లు ఎందుకు కీలకం? లెట్స్ వాచ్. భారత్ రష్యా మధ్య బిగ్ డీల్. నావికాదళం బలోపేతమే టార్గెట్. త్వరలోనే భారత్కు 3 కిలో క్లాస్ సాంప్రదాయ సబ్మెరైన్లు. చైనాను ఢీకొట్టడానికి కిలో క్లాస్ సబ్మెరైన్లు ఎందుకంత కీలకం? స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ అనుసరిస్తున్న డర్టీ స్ట్రాటజీ ఇది. హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాల్లో వ్యూహాత్మక పోర్టులను నిర్మించడం, చైనా నుంచి అక్కడకు చేరుకునేలా మౌలిక వసతుల్ని కల్పించడం, అవసరమైతే సైనిక ప్రయోజనాల కోసం ఆ పోర్టులను ఉపయోగించుకోవడమే ఈ వ్యూహం. మధ్యప్రాచ్యం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు ఉన్న సముద్ర మార్గాల్లో వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి పేరుతో వివిధ దేశాల్లో చైనా పోర్టులను అభివృద్ధి చేస్తోంది. ఆఫ్రికాలోని జిబౌటి, పాకిస్తాన్లోని గ్వాదర్, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్, శ్రీలంకలోని హంబన్టోటా ఈ జాబితాలో ఉన్నవే. జిబౌటిని పక్కన పెడితే పాకిస్తాన్లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబన్టోటా, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ ఈ 3 పోర్టులను భారత్ను చుట్టుముట్టే మృత్యు త్రిభుజంగా పిలుస్తారు. భారత్ చైనా మధ్య యుద్ధమంటూ మొదలైతే ఈ 3 పోర్టులకు డ్రాగన్ తన యుద్ధ నౌకలను పంపే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే ఆ యుద్ధాన్ని గెలవడం మనకంత సులువు కాదు. అందుకే ఆ 3 పోర్టులను మృత్యు త్రిభుజం అనేది. మరి హిందూ మహాసముద్రంలో చైనా కుట్రలను తిప్పికొట్టాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం ప్రపంచంలోనే శక్తివంతమైన నావికా దళమున్న దేశం అమెరికా. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉన్నాయి. చైనా దగ్గర అత్యాధునిక యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలతో పాటు సబ్మెరైన్లు ఉన్నాయి. చైనా నావికా దళం వేగంగా విస్తరిస్తుంది. మొత్తం నౌకల సంఖ్యలో ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉంది. ఆధునిక నౌకలు, సబ్మెరైన్లపై పెట్టుబడులు భారీగా పెడుతోంది. కానీ భారత్ దగ్గర మాత్రం అవసరమైనన్ని నౌకలు లేవు. ముఖ్యంగా మన నేవీ సబ్మెరైన్ల విషయంలో చాలా వెనుకబడి ఉంది. మన దగ్గర 16 సాంప్రదాయ జలాంతర్గాములు మాత్రమే ఉన్నాయి. వీటిలో 7 రష్యన్ సింధు ఘోష్ కిలో క్లాస్, 4 జర్మన్ HDW శిశుమార్ క్లాస్, 6 ఫ్రెంచ్ రూపకల్పన చేసిన కల్వరీ క్లాస్, స్కార్పిన్ రకం సబ్మెరైన్లు ఉన్నాయి. 1986 నుంచి 2000 మధ్య కొనుగోలు చేసిన కిలో క్లాస్ జలాంతర్గాములు వయస్సు కారణంగా నిర్వహణ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. 2017 నుంచి 2022 మధ్య INS సింధు రక్షక్, సింధువీర్, సింధు ధ్వజ్ వంటి 3 కిలో తరగతి జలాంతర్గాములు పదవీ విరమణ చేయడం నావికాదళంపై అదనపు ఒత్తిడిని తెచ్చింది. ఈ క్రమంలోనే భారత నావికాదళాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రష్యా ముందుకు వచ్చింది. పుతిన్ భారత పర్యటన ముగిసిన కొద్ది రోజులకే మాస్కో నుంచి కీలక ప్రతిపాదన వచ్చింది. 3 పూర్తిగా ఆధునీకరించబడిన కిలో క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములను భారతదేశానికి అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. ఈ ఒప్పందం విలువ $1 బిలియన్ వరకు ఉండవచ్చని రక్షణ వర్గాలు వెల్లడిస్తున్నాయి. భారత నావికా దళంలో తగ్గిపోతున్న జలాంతర్గాముల సంఖ్యను తాత్కాలికంగా అయినా సమర్థంగా భర్తీ చేయడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంగా రక్షణ నిపుణులు చెబుతున్నారు. భారత పర్యటనలో భాగంగా 2028 నాటికి భారత్కు అణుశక్తితో నడిచే అకులా క్లాస్ దాడి జలాంతర్గామిని లీజుకిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. అయితే ఆ అణు జలాంతర్గామి అందుబాటులోకి వచ్చేలోపు భారత నావికాదళ అవసరాలను తీర్చేందుకు రష్యా ఈ సాంప్రదాయ ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చింది. ఈ ప్రతిపాదనలో భాగంగా రష్యన్ నేవీలో మిగులుగా ఉన్న 3 కిలో క్లాస్ జలాంతర్గాములను పూర్తిగా అప్గ్రేడ్ చేసి భారత్కు ఇస్తారు. ఆధునీకరణ ప్రక్రియ ద్వారా సబ్మెరైన్ల లైఫ్ ను మరో 20 సంవత్సరాల వరకు పొడిగించనున్నారు. 2030 నాటికి నావికాదళం జలాంతర్గాముల కొరతను ఎదుర్కొనే అవకాశమున్న నేపథ్యంలో ఈ ఆఫర్ కీలకమవుతుందని చెబుతున్నారు. వాస్తవానికి 2025 జూలైలో రష్యా 6 జలాంతర్గాముల ఒప్పందాన్ని ప్రతిపాదించింది.
కానీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకుని 3 జలాంతర్గాములకు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. కిలో క్లాస్ సబ్మెరైన్లు టార్పెడోల ద్వారా 220 నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో భూమి శత్రు యుద్ధ నౌకలను ధ్వంసం చేయగలుగుతాయి. రష్యాకు చెందిన ప్రాజెక్ట్ 636.3 వర్షావియంకా క్లాస్ సబ్మెరైన్నే నాటో దేశాలు కిలో క్లాస్ అని పిలుస్తాయి. అమెరికా నేవీ అధికారులు ముద్దుగా బ్లాక్ హోల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది నీటి అడుగున శబ్దం చేయకుండా ప్రయాణిస్తుంది. శత్రువుల సోనార్ రాడార్లకు అస్సలు చిక్కదు. 4 కాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్లతో అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకల్ని కూడా అలవోకగా నీట ముంచేస్తాయి. సోవియట్ యూనియన్ కాలంలో రూపొందించబడిన రష్యా నేటికి ఉపయోగిస్తున్న అత్యంత విజయవంతమైన సాంప్రదాయ జలాంతర్గాములలో ఇవి ఒకటి. వీటితో పాటు పవర్ఫుల్ అక్లా 1 క్లాస్ సబ్మెరైన్ కోసం భారత్ రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ జలాంతర్గామి 2025 నాటికి సిద్ధమవుతుంది. అణు జలాంతర్గామితో పాటు 10 ఏళ్ల పాటు నిర్వహణ, శిక్షణ, సాంకేతిక తదితర అంశాల్లో రష్యా మనకు సహకరిస్తుంది. అక్లా 1 క్లాస్ జలాంతర్గాములను అణుయుద్ధంలో గేమ్ చేంజర్లుగా చెబుతారు. ఈ ఒక్కటి మన చేతిలో ఉన్న శత్రు దేశాల నేవీ తోకముడవాల్సిందే.